ఈ లఘు చిత్రం పూర్తిగా కల్పితం. ఇందులో చూపించిన పాత్రలు, పేర్లు, సంఘటనలు కేవలం కల్పితాలు. నిజ జీవితంలోని వ్యక్తులు లేదా సంఘటనలకు పోలికలు ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం మాత్రమే. ఈ చిత్రంలో చూపించిన కంటెంట్ వినోదం కోసం మాత్రమే. ఏ వ్యక్తి, వర్గం, మతం, సంస్థ, దేశం లేదా సమాజపు భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ఛానల్కు లేదు. ప్రేక్షకులు స్వవివేకంతో వీక్షించాలని సూచించబడుతుంది. ఈ లఘుచిత్ర నిర్మాణంలో ఏ జంతువుకు కానీ పక్షికి కానీ ఎటువంటి హాని జరగలేదు. You so great, sir. థ్యాంక్ యూ సార్. నీటి మీద నడవడం మీకు ఎలా సాధ్యమైంది? గాడ్స్ గిఫ్ట్. సార్ మీకు అసలు ఈ నీటిపై నడవాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? అది మీరు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు సార్? చాలా 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 చాలా. అదేంటి, నేను ఇంట్లో ఉన్నాను, మీడియా వాళ్ళేరి? అంటే నిజంగా నేను నీటి మీద నడవలేదా? అంటే ఇది కళ కాదు, నీటి మీద నడవడం ఒక కళ. అది సాధించడం ఎలా? ఇంతకీ కళ ఎప్పుడొచ్చింది? జస్ట్ అప్పుడే పడుకొని లేచినప్పుడు, తెల్లవారి వేకువజామున. అవును, వేకువజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయి అంటారు కదా. ఏ నీటిలో నడవటం ఏంటి? నీకు నేలపై నడవటమే సరిగ్గా రాదు. ఈ ఆటకారాలే వద్దనేది. అదే చెప్తున్నా. ముందు నేను నేలపై నడవడానికి చెప్పులు కొనండి. అవి లేక నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఒక విడాకుల పార్టీ వస్తుంది, ఫీజు ఇస్తున్నాడు, కాళ్ళజోడేంటి కళ్ళజోడు వరకు మొత్తం కొడి పారేస్తా. ఎంతకీ నేను నీటి మీద నడాలంటే బూట్లు కొనాలా, చెప్పులు కొనాలా? చెప్పు 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 చెప్పు. చేప నేలపై నడిచిద్దా? లేదు. కుక్క గాల్లో ఎగిరిద్దా? లేదు. పాము ఆకాశంలో తేలిద్దా? లేదు. గుర్రం నీటిపై నడిచిద్దా? లేదు 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 లేదు. అలాగే ఎవరి నడక వాళ్ళది. అయినా మీరేమన్నా సాగర జన్ముడా నీటిపైన నడవడానికి? వాయుపుత్రుడా గాల్లో ఎగరడానికి? అసాధ్యం. అసమర్థులకి అసాధ్యం అనేది ఉంటుంది, నాలాంటి సమర్థులకి ఏదైనా సాధ్యమే. ఎస్ యూ క్యాన్ డూ దట్. ఇక ఆలోచన వేస్ట్. అవును, ఇక ఆలోచన వద్దు, అంత ఆచరణే. అయినా ఎలా? నమస్తే లాయర్ గారు, ఏదో ఆలోచిస్తున్నారు? రా 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 రా, నీకోసం ఆలోచిస్తున్నాను, కూర్చో. ఇదిగోండి సార్ మీరు అడిగిన డాక్యుమెంట్స్. ఆగు, ఒక్క 10 నిమిషాల తర్వాత నాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. ఎందుకు సార్? రాహుకాలం ఉందయ్యా, ఒక 7 నిమిషాలు ఆగు. ఇప్పుడు నీకు విడాకులు కావాలి కదా. అవును. అదే ముహూర్తం లాగా ఇచ్చామనుకో, విడాకులకి లేనిపోయిన ఆటంకాలు వస్తాయి. అదే గాని ఓ మంచి ముహూర్తంతో ఇచ్చామనుకో, ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా విడిపోవచ్చు. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాని ఏముందయ్యా, అంత ముహూర్త బలం. మీకు ముహూర్తం చూద్దాం వచ్చా సార్? వచ్చా? నీవు లాయర్ని ఎలా అయ్యాననుకున్నావు? ముహూర్త బలం. అయితే నాకు ఒక చిన్న సాయం చేయండి సార్. చెప్పబ్బా. మూఢనమ్మకాలు లేవు అని నేను ఒక బుక్ రాయబోతున్నా సార్. వెరీ గుడ్. దానికి ఒక మంచి ముహూర్తం పెట్టండి. దానికేం కర్మ, ఇనాగరేషన్ కూడా ముహూర్తం పెట్టేస్తాను. ఎందుకంటే అట్ట ఉంటుంది మన ముహూర్త బలం. ఓ థ్యాంక్ యూ సార్. ఇంకా ఎన్ని మించులు వచ్చి సార్ మీకు? ఇప్పుడు నీటి మీద నడవడం, గాల్లో ఎగరడం కూడా నేర్చుకోవాలనుకుంటున్నానయ్యా. నీటి మీద నడవటమా? ఆ, కొంపదీసి ఏ హిమాలయాల్లో ఉన్న యోగులు సిద్ధుల దగ్గరికి వెళ్ళట్లేదు కదా ఈ విద్యలు నేర్చుకోవడానికి? యోగులు సిద్ధులా? నాయన, నీవు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా, ఏ సహాయం కావాలనుకున్నా నన్ను ఆశ్రయించవు. ఈ సాహసకల సాకారం చేసుకోవాలంటే ఆ స్వామీజీ కరెక్ట్. భలే టైంకి గుర్తు చేసావయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఒక్క 2 minutes ఆగి నా సోఫా మీద పెట్టి, నా సోఫా మీద పెట్టిస్తే నీ పని అయిపోయింది, వీడియోకి వచ్చేస్తే గ్యారంటీ. సార్ మీ ఫీజు సార్, మీ ఫీజు. నేనే నీకు తిరిగి ఇవ్వాలయ్యా ఫీజు. మంచి విషయాన్ని గుర్తు చేసావు.
స్వామి ఎవరు నాయనా నువ్వు? స్వామి అప్పుడు మీరు అమర్నాథ్ యాత్రలోని వెళ్తుండగా ట్రైన్లో కొంతమంది దొండగోలు మిమ్మల్ని ట్రైన్ నేను కిందకు తోసేస్తే కొంపదీసి ఆ దొంగలు ముట్టావాడుగా? కాదు స్వామి, అప్పుడు మిమ్మల్ని ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని ట్రైన్ కింద పడిపోకుండా కాపాడాడు, గుర్తుందా? అవును. ఎక్కడున్నాడు ఆ చిరంజీవి? మీ ఎదురుగే ఉన్నారు స్వామి. నాయనా నువ్వా? ఏంటి నాయనా ఇలా వచ్చావు? ఏంటి విషయం? స్వామి అప్పుడు మీరు వెళ్తూ వెళ్తూ నాకు ఒక మాట ఇచ్చారు, ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సరే నా దగ్గరికి రా, నీకు ఆ సమస్య తీరుస్తాను అన్నారు, గుర్తుందా స్వామి? లేకేం నాయనా, చెప్పు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటి? దానికి నేను ఎలా సహాయపడాలి? స్వామి అంటే అది నాకు ఒక కల వచ్చింది స్వామి. అందులో తప్పే ఉంది నాయన. చేప అన్నాక వల, మనిషి అన్నాక కళ రావడం సహజం. ఇంతకీ నీకే కళ వచ్చింది? అంటే స్వామి నేను నీటి మీద నడిచినట్టు కల వచ్చింది స్వామి. అప్పుడు నన్ను అందరూ మౌనతమైన వ్యక్తిలా చూస్తున్నారట. మా ఇంటికి మొత్తం మీడియా మొత్తం వచ్చేసి మైకిలు పెట్టేసి అప్పో గొప్ప ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. అది లేచిన దగ్గర నుండి నాకు నీటి మీద నడాలని కోరిక ఉంది స్వామి. అయినా నేను నీటి మీద ఎలా నడాలో నాకు అర్థం కావట్లేదు, నాకు రాదు. అయితే అప్పుడు మీరు గుర్తొచ్చారు, ఏదైనా సరే మీ మంత్రశక్తిని ఉపయోగించి నేను నీటి మీద నడిచేలా చెయ్యాలి, అంతే స్వామి. అది ప్రకృతి విరుద్ధం నాయన. అలాంటి కళలు కారణమే తప్ప ఆచరించాలనుకోవడం తప్పు. ఉడికిందల్లా పప్పు కాదు, పగిలిందల్లా కప్పు కాదు, తెగింది చెప్పే కాదు, అసలు నేను ఇలాంటి కళ్ళ కనం తప్పే కాదు. కానీ నేను లేకపోతే ఈ రోజు మీరు ఇలా ఉండేవారే కాదు. అయినా సరే ఆ రోజు మీరు నాకు ఒక వరం ఇచ్చారు, ఆ కోరిక మీరు తీర్చాలి, అంతే. అదంత సులభం కాదు నాయన. దానికెంతో కఠోరమైన దీక్ష, కఠినమైన తపస్సు కావాలి. ఈ దీక్షలు తల్లేలాలు తపస్సులు అంటే నా వల్ల కాదు. నేను తక్షణమే నీటి మీద నడవాలి. చూడు నాయన, నువ్వు నీటి మీద నడవాలనుకోవటం సునామీతో స్నానం చేయడం లాంటిది. ఒకసారి ఆలోచించు. చించి చించి చినిగాకే ఇక్కడికి వచ్చాను. అయినా ఏం స్వామి మీరు ఒక్కరే నీటి మీద నడవాలా? మీరు ఒక్కరే గాల్లో ఎగరాలా? మీరు ఎవరిని చేయకూడదా? దానికి ఎంతో శ్రమ ఉంది నాయన. నా 20 ఏట మొదలు పెడితే 60 ఏటకు సాధ్యపడింది. 60 ఏట అంటే ఇప్పుడు నేను మొదలు పెడితే నాకు అమ్మో అన్ని రోజు నేను ఆగలేను స్వామి. నేను ఇప్పుడే ఎక్కడే ఇలా నడిచేయాలి, ఆన్ ది స్పాట్ నాకు పని అయిపోలే. అయినా మీరు ఏం చేస్తారో తెలియదు స్వామి. అయినా మీరు నాకు మాట ఇచ్చారు, గుర్తులేదా? అయితే ఇప్పుడు మీరు నాకు ఇలా చేయకపోయినట్లయితే మీరు ఇచ్చిన మాటకి విలువ లేదు, నా సాహసానికి కూడా విలువ లేదు, అంతే. ఎలాగ నాయన? అది ఎలాగా ఇది ఎలాగా కాదండి. ఇక్కడ స్వామి ఇక్కడ మీరు ఈ రోజు ఇలా బతుకున్నారు అంటే అది నా భిక్ష కాదు, మీ కఠోర దీక్ష. అయినా సరే ఇది మీరు మరిచారు అనుకోండి, ఆ దేవుడు వేస్తాడు మీకు శిక్ష. ఎందుకులే నా మీద అంత కక్ష? సరేలే, రేపు ఉదయం గుడికి వెళ్ళి ధ్యానం చేసి అప్పుడు కూడా నీ ఆలోచనలో మార్పు రాకపోతే నా దగ్గరికి రా, ఏం చేయాలో చెబుతా. అంటే రేపు నేను నడిచేస్తానా? నేను చెప్పినట్టుగా ఇప్పుడు వెళ్ళి రేపు రా, ఏం చేయాలో చెబుతా. స్వామి ఏమి? అదే నిన్న మీరు చెప్పినట్లు నేను అన్ని గుళ్ళకి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చాను సార్. శివుడి గుడికి వెళ్ళాను, విష్ణుమూర్తి గుడికి వెళ్ళాను, మరి దుర్గాదేవి గుడికి వెళ్ళాను. అన్ని పూజలు అర్చనలు చేసుకుని స్వామి మీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చారు. అదే నిన్న మీరు చెప్పారు కదా నీటి మీద నడవడం నేర్పిస్తామని, ఏం చెయ్యాలి స్వామి? ఇంకా నీ ఆ కళను మర్చిపోలేదా నాయన? ఒక్కసారి కళ కంటే దాన్ని కరోనా వచ్చినా కలరా వచ్చినా సాకారం చేసుకునేంత వరకు తగ్గేదిలే. నువ్వు నాయన చూస్తాను స్వామి. నువ్వు కన్న కళ సాకారం కావాలంటే ఆ దీక్షలు చేయను, తపస్సు చేయను, అతిగా ఉపవాసం ఉండను, థింక్ బిగ్ డూ స్మార్ట్. అసలే టైం లేదు నాకు. అది కాదు నాయన. మళ్ళీ మీరు మొదటికి రావద్దు, మొదలు పెట్టండి. సరే నాయన, నువ్వు ఇంతగా ఆరాటపడుతున్నావు కాబట్టి నీకు ఒక మంత్రం బోధిస్తాను. ఆ మంత్రం నువ్వు నిష్టగా పాటిస్తే నువ్వు కోరుకున్నట్టుగా నీటి మీద నడుస్తావు. అది అది ఇప్పుడు మీరు నా కంటికి అసలైన దేవుళ్ళే కనిపిస్తున్నారు స్వామి. చెప్పండి స్వామి, ఆ మంత్రం ఏంటి చెప్పండి. ఏది? ఆ చెవిటి పారే స్వామి. కొంచెం దగ్గర రాయన, చెవులే చెబుతాను. ఓహ్ అలాగా, చెవిటి పారే ఏంటో కోసి సిసేయాలనుకున్నాను. పర్వాలేదు స్వామి, చెప్పండి. ఏదో సరిగా అర్థం కాలేదు స్వామి. కాస్త శ్రద్ధగా అయిన. ఇదేనా మంత్రం? చాలా చిన్నగా ఉంది. చిన్నగానే ఉంటుంది. ఓ మంత్రం అంటే ఇంకేదో పెద్దది అనుకున్నాను స్వామి, చాలా చిన్నది. ధన్యస్మి స్వామి, ధన్యస్మి. అయితే ఈ మంత్రాన్ని 1108 సార్లు చొప్పున 1 వారం రోజుల పాటు నిష్టగా జపించాలి. 1 వారం రోజుల పాట, అది కూడా 1108 సార్లు. గుర్తు ఉండడం చాలా కష్టమేమో స్వామి కదా. అయితే ఓ పని చెయ్యి, ఈ మంత్రాన్ని 108 సార్లు చొప్పున 21 రోజులు జపించాలి. నువ్వు కోరుకున్న విధంగా నీటి మీద నడుస్తావు. 21 రోజులు 108 సార్లు చొప్పున అంటే 108 × 21 ఈజ్ ఈక్వల్ టు 2268. స్వామి 2268 సార్లు ఒకేసారి ఒకే రోజు చదివేశాను. నెక్స్ట్ నేను నడిచివచ్చు కదా.
అయితే ఒక పని చెయ్యి, 21 రోజులు తిండి ఒకే రోజు తినేసి ఇంకా 21 రోజులు తినే పని లేదు. 21 రోజులు తిండి ఒకేసారా? అదెలా? మరి ఇదేలా? ముందు చెప్పింది చెయ్యి. అలాగే ముందు మీరు చెప్పినట్లే 1108 సార్లు వారం రోజులు చదివేస్తాను. 8వ రోజు నీటి మీద నడిచేస్తాను కదా స్వామి. తప్పకుండా. సంతోషం. అయితే మళ్ళీ అయితే ఏంటి స్వామి? ఈ మంత్రాన్ని జపించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. నీసు మానేయాలి. స్వామి నీసు ఆ గొడవ లేదు, ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ అయినా పర్వాలేదు. మందు మానేయాలి. మానేశాను, ఆపేసాను, వదిలేసాను. నో ప్రాబ్లం స్వామి. అదేం కాదు, నీకు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇష్టం వచ్చిన సార్లు తాగొచ్చు. ఓకే, అది కాదు ఇది కాదు ఏది కాదు అంటారు. మరి ఏం స్వామి? నువ్వు చెప్పనిస్తేగా. ఈ మంత్రం జపించేటప్పుడు ముఖ్యంగా నీకు కోడి గుర్తు రాకూడదు. కోడి 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 ఎందుకు గుర్తొస్తా స్వామి? అదేమన్నా అమ్మాయి అనుకున్నారా? మీరు భలే మాట్లాడతావు స్వామి. నియమం నియమే కదా, మళ్ళీ నాకు నింద రాకూడదు. స్వామి మా ఇంటికి ఆఫీస్కి ఎంత దూరం తెలుసా? 300 మీటర్లు. ఈ 300 మీటర్లు వదిలేసి చుట్టూ తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణించి నేను ఆఫీస్కి వెళ్తాను. ఎందుకో తెలుసా? ఈ 300 మీటర్ల మధ్యలో కోళ్ళ ఫారం ఉందని, అది చూస్తే నాకు అసహ్యం అని. మొన్న ఎప్పుడో మా వీధిలో ఒక చికెన్ షాప్ పెట్టారని ఇల్లు మార్చేసి పక్కిందులోకి వెళ్ళిపోం. అంత అలర్జీ నాకు చికెన్ అన్నా కోడి అన్నా. అలాంటి కోడి నాకు ఎందుకు గుర్తొస్తా స్వామి? సరేనాయన, శుభస్సు శీఘ్రం. రేపటి నుంచి మంత్రం జపించు. రేపటి నుండి స్వామి, ఇప్పుడే చెప్పించడం ప్రారంభించేస్తాను. చూడు నాయన, నువ్వు ఈ మంత్రాన్ని జపించడం అనేది ఎప్పటి నుంచైనా ప్రారంభించవచ్చు, కానీ మంత్రం జపించేటప్పుడు కోడి గుర్తు రాకూడదు. కోడి గుర్తుకొచ్చినట్లయితే మళ్ళీ మంత్రాన్ని మొదటి నుంచి జపించాల్సి ఉంటుంది. స్వామి కోడి గుర్తుకు రావడం అనే విషయాన్ని ముందు మీరు మర్చిపోండి. అయినా ఎన్నిసార్లు చెప్తారు స్వామి? చెప్పిందే చెప్పుకొని. సరే ముందు నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, బుద్ధి కుశలత ప్రాప్తిరస్తు. నాకు దీర్ఘాయుష్యు ఉందని తెలుసు, బుద్ధి కుశలత కూడా బాగా ఉందని తెలుసు, అందుకే వకీలయ్యాను. నీటి మీద చక్కగా నడువు నాయన అని దీవించండి. సరే అలాగే, చక్కగా నడుచుకో. నీటి మీద నడిచేస్తా స్వామి. దీని తర్వాత గాల్లో ఎగరడం ప్లాన్ చేద్దాం. ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్పేమంటావా? ఎందుకు రెండు ఒకేసారి కన్ఫ్యూజింగ్? ఒక్కొక్కటి చేద్దాం నిదానంగా. గాబరే ఉంది. నేను వినవాడివే. అందుకే వకీలయ్యా. స్వామి అదే ఈసారి నేను వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండొద్దు. మరి ఈ చెరువుకి అవతల ఒడ్డున ఉండండి. మీరు ఈ నీటి మీద నుండి నడుచుకుంటూ వచ్చి మీ చేయి పట్టుకొని అక్కడ మళ్ళీ ఈ నీటి మీద నేను నడుచుకుంటూ మిమ్మల్ని నడిపించుకొని తీసుకొచ్చి ఈ ఒడ్డుకి దించుతాను. సరే గాని ముందు నేల మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి. కామెడీ స్వామి, అన్ని కామెడీలు. సారీ స్వామి. కోడేడు గుర్తొచ్చింది. ఫస్ట్ టైం కదా, అరగాలి. శకునం కరెక్ట్గా లేనట్టుంది. ఆ తెల్లవారు స్నానానికి వెళ్తున్నప్పుడు ఒకటి, ఆ పక్కింటాడు ఒకేలాగా తుమ్ములు. ఈ కోడి ఎందుకు గుర్తొస్తుంది పదే? అసలు గుర్తు రాకూడదే. వాస్తు సరిగా లేనట్టుంది. ప్లేస్ మారుద్దాం. ఏదైనా పంచికట్లు ఉంటే లేని పనుమని గుర్తొస్తాయండి. టీషర్టు ప్యాంట్ సుఖం మనకి. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది. నీటి మీద నేను నడవాలి అంతే. మంత్రం జపించాలి. ఏమైందిరా నీకు? ఈ రోజంతా వేస్ట్ అయింది. ఆ పాడు కోడెందుకు గుర్తొస్తుంది? మొదటి రోజు కదా, అందుకేనేమో కొంచెం ఇలా ఉంది. స్వామీజీ అందుకే అన్నారేమో రేపటి నుండి చేయని. పెద్దల మాట చద్దెల మూట అంటారు. వింటావా? వినం. ఈ రోజే నడిచేయాలి. సరే రేపటి నుండి చేద్దాం. రేపటి నుండి వద్దులే, రేపటి నుండి. ఇది కరెక్ట్. ఆ విశ్వశక్తి
నాలోకి ప్రవేశిస్తుంది, నేను నీటిపై ప్రయాణిస్తాను. ఇప్పుడు నేను మంత్రం చెప్పిస్తా. ఓ నువ్వు నాకు నచ్చలేదు 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 అని కోడేటి ఎలా గుర్తొస్తుంది? ఎందుకు ఈ కోడి గుర్తొస్తుంది? నువ్వు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అయినా స్వామి వారం రోజులు మంత్రం చెప్పించమని చెప్పాడు. ఈ మొదటి రోజే అవ్వట్లేదు, ఇంక జస్ట్ రెండో రోజు, ఒక్క రోజు కూడా చేయలేకపోయాను. వారం రోజులు ఎప్పుడు అవ్వాలి? నేను మంత్రం ఎప్పుడు చెప్పించాలి? నీటి మీద ఎప్పుడు నడవాలి? వీడియోలు ఎప్పుడు రావాలి? నేను పేపర్లో నీ న్యూస్లో ఎప్పుడు పడాలి? ఓ కోడి పిల్లలు ఉంటుంది, మన పిల్లలండి. మన పిల్ల అవును, తల్లి కోడి, మీరు తండ్రి కోడి. అయ్యో మీరు రండ్రా, మీ నాన్నకి కోడి జబ్బు పట్టింది. నమస్కారం లాయ్ గారు. కోడి బతుకు అయిపోయింది జీవితం. ముఖ్యంగా కోళ్ళు పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏమండి కాఫీ? కోడి మీ మొహం బోడి. ఏంది స్వామి ఇది? ఏమి అయ్యే పనులా లేవు, పైగా మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్. ఈ నీటి మీద అడ్డం మాట దేవుడు ఎరుగు. ఈ కోడి వల్ల నేల మీద కూడా సరిగా నల్లలేకపోతున్నాడే. ఓ వచ్చేసావా నాయనా? ఉండు నాయనా, నేను కొలను వాపుతల గడ్డికి వెళ్ళి నిలబడతాను. నువ్వు అక్కడికి వచ్చి నన్ను అక్కడి నుంచి నీటి మీద నడిపించుకుని తీసుకురా ఆయన. స్వామి ఏమి మీరు ఎప్పుడైతే కోడి గుర్తుకు రాకూడదని చెప్పారో ఆ రోజు నుండి కోడి గుర్తుకొస్తూనే ఉంది స్వామి. ఏంటైనా నాకు కోడి గుర్తుకు రాదు, అసలు కోళ్ళు అంటేనే పడవు. కోడి నా డిక్షనరీలో నాయన చెప్పాను స్వామి, కానీ ఏం చేస్తాం స్వామి, మాట మాటకి కోడి గుర్తొస్తుంది. మంత్రం జపిస్తే చాలు కోడి. ఆఖరికి మా పిల్లలు భోజనం చేస్తుంటే కోడి పిల్లలు వచ్చి గింజలు తింటున్నట్టు
కనిపిస్తున్నాయి. మా ఆవిడ కాఫీ తీసుకొచ్చి వస్తే కోడే వచ్చి కాఫీ ఇచ్చినట్టుంది స్వామి. మా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్స్ అందరూ నాకు కోడుల్లా కనిపిస్తున్నారు. ఆఖరికి కోడి మోమా అనుకొని పిలుస్తారు. ఎంత బాధపడ్డారు స్వామి. ఈ ఆఖరికి పరగదిలో కోడి పక్కన పడుకున్నట్టుంది స్వామి. ఏం చేస్తాం స్వామి, మీరేం చేస్తారో తెలియదు. నన్ను ఎలాగైనా ఆ కోడి బాధ నుండి రక్షించండి స్వామి, మీకు దండం పెడతాను. పోనీ గాలిలో ఎగరడానికి మంత్రం చెప్పమంటావా? స్వామి, నేను గాల్లోని ఎగరొద్దు, నీటి మీద నడొద్దు, మంచు పైన పాకొద్దు, నన్ను అందరిలాగే ఉండనివ్వండి. ఈ కోడి వల్ల నేను నా భార్యతో కాపురం కూడా చేయలేకపోతున్నాను. నాకు ఎటువంటి శక్తులు వద్దు స్వామి, నన్ను సాధారణంగా బతకనివ్వండి ఎప్పటిలాగే. నువ్వు దేన్నైతే వద్దనుకుంటావో పదే పదే అదే నీకు గుర్తొస్తుంది. నీకు మంచి చేసిన వాడికంటే ఆ చెడు చేసిన వాడే గుర్తొస్తాడు. నువ్వు ఎవరి మీదైనా ద్వేషం పెంచుకుంటే ఆ వ్యక్తి నీకు ద్వేషిగా కనిపిస్తాడు. అదే ప్రేమను పెంచుకుంటే నీకు అభిమానిగా కనపడతాడు. యద్భావం తద్భవతి అన్నారు. సరే నాయన, ఆ కోరి బాధ నుండి నిన్ను రక్షిస్తాను. దానికి నీకు ఒక విరుగుడు చెప్తాను. స్వామి, నాకు విరుగుడు చెప్పండి చాలు. దానికి మళ్ళీ అది గుర్తుకు రాకూడదు, ఇది గుర్తుకు రాకూడదు అని చెప్పొద్దు. ఉన్న కోడితోనే నేను పడలేకపోతున్నాను. మళ్ళీ మీరు కాకో కొంగో గుర్తుకు రాకూడదు అంటే నేను అసలు పడలేను స్వామి. సరే నాయన, నువ్వు ఇంటికి వెళ్ళి మనసు ప్రశాంతత చేసుకొని నిశ్చింతగా ఒక పనిలో పడు. మనిషికి పనే దైవం. ఈ నీటి మీద నడవడం, మంత్రాలు జపించడం అనే ఆలోచనలన్నీ మానేయి. శ్రద్ధతో ఏకాగ్రతతో ఒక పనిలో పడు. అప్పుడు ఆ దైవం నీకు తోడుగా ఉంటుంది. ఇవేమీ గుర్తుకురావు. నీలో ఉన్నది మూర్ఖత్వమో అమాయకత్వమో నాకు అర్థం కావడం లేదు. నీవు ఒక తెలివైన వకీలు. పైగా ఆ రోజు నేనెవరో నీకు తెలియకపోయినా నా నుంచి ఏమీ ఆశించకుండా ఆ దుండగుల నుండి నన్ను కాపాడావు. ట్రైన్ కింద పడిపోకుండా మృత్యువు నుంచి నన్ను కాపాడినప్పుడు నీలోని మానవత్వాన్ని చూశాను. నీలో ఒక సాహసవంతుణ్ణి, ఒక ధైర్యవంతుణ్ణి చూశాను. నీలో ఉన్న ఆ గుణాన్ని తట్టిలేపు. నీటిపై నడవలేందుకు నీటిపై ప్రయాణం చేసే ఓడను కొనగలవు. గాలిలో ఎగంటమెందుకు గాలిలో ఎగిరే విమానాన్నే కొనుగోలు చేయగలవు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ సునిశ్చితాత్ స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని ఆచరించడమే ఉత్తమం. కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించడం ప్రమాదకరం. నువ్వుగానే నడుచుకో. చేపల, పాముల, ముఖ్యంగా కోడిలా వద్దు. సరే స్వామి, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. కోడి కూతతో తెల్లారుతుంది, ఓ రోజు మొదలవుతుంది. అలాగే నా జీవితంలో కోడి కూతతో ఓ కొత్త జీవితం ప్రారంభమైంది స్వామి. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొనిలే. కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ద సేమ్. వెళ్ళొస్తాను స్వామి. మంచిది నాయన, వెళ్ళిరా. కానీ ఎవరు గుర్తుంచుకో, నువ్వు ఏ పని చేసినా రీచబుల్, రిలేటబుల్, రిలయబుల్, రియలిస్ట్గా ఉండాలి. అప్పుడు మంచి రిజల్ట్ను పొందగలవు. సంతోషం స్వామి. స్వామి, ఇక నుండి నేను ఎటువంటి అపోహలకి పోకుండా, ఆశలకి పోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను స్వామి. నన్ను ఆశీర్వదించండి. శుభం భూయాత్.